శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు నెంబర్ TS23F2298 ప్రమాదానికి గురైంది. అతి వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్గా వెళ్లడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు నెంబర్ TS23F2298 ప్రమాదానికి గురైంది. అతి వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్గా వెళ్లడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. బట్ ఇక్కడ ఉండేది సనత్ నగర్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. అది సీరియస్లోనే ఉన్నారు. మనం పేరు కొదం శ్వేత. ఇప్పుడు శ్వేతనా లక్ష్యానా ఇద్దరు ఒకసారి కన్ఫర్మ్ చేయించాలి. ఇద్దరు లేడీ ఫ్యామిలీ డ్రైవర్ ఆల్సో చంపారు. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది, నుజ్జునుజ్జైంది. ఇక ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు నెంబర్ TS23F2298 ప్రమాదానికి గురైంది. అతి వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్గా వెళ్లడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. శంషాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు స్పీడ్ తోటి వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయిన దృశ్యాలు చూస్తున్నాం. నుజ్జునుజ్జైపోయింది కారు మొత్తం. అయితే ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొకరి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు నెంబర్ TS23F2298 ప్రమాదానికి గురైంది. అతి వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఓవర్ స్పీడ్గా వెళ్లడంతోనే కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
చోటప్పల్ నుంచి నంద్యాల సార్ రైస్ నూకలు. ఇక్కడ కరెక్ట్ 4 గంటలకి బ్రేక్ లైనింగ్ పట్టుకుంటుంటే సైడ్కి వచ్చి వాపి హ్యాండ్ బ్రేక్ వేసి నేను దిగి చూస్తున్నాను. ఆ తాడు ఊసిపోతే క్లీనర్ మీనికెళ్ళి ఎక్కినాడు. ఆ తాడు కడుతుంటే 4 గంటలకు కట్టినాము. 4:05కి వెనకాల నుంచి వచ్చి డ్యాష్ వచ్చింది సార్ కారు. మేము వెంటనే దిగి చూస్తే కారు లోపల వరకు ఇంత పోయింది. రాలేదు, ట్రై చేస్తాం. కరెక్ట్ 4:05కి జరిగింది సార్. ఏం పెట్టలేదు సార్, లేవు పెట్టడానికి. ఏం లేదు సార్. అసలు ఓవర్ బండి ఆపడి ఎట్లా అంటే బ్రేక్ డౌన్ కదా, ఇండికేటర్ వేసాం సార్. ఇప్పుడు ఇక్కడ అది కార్లు ఆగేటప్పుడు ఆఫ్ చేసేస్తాం. ఎంతమంది ఉన్నారు కార్లో అప్పుడు? కార్లో 7 మంది ఉన్నారు సార్. ఒకరు హాస్పిటల్ పోయినారు, 6 మంది చనిపోయినారు. డ్రైవర్ నేను సార్. కార్ డ్రైవర్ కూడా లేదు. ఒక ఆమె లేడీస్. అంటే మా వెనకాల నా దగ్గర ఏం నంబర్లు లేవు. వెనకాల కార్ ఆయన వచ్చి వాళ్ళకి 12 వాళ్ళకి కాల్ చేసింది సార్. వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత ట్రై చేసి లైన్కి సార్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? చోటపల్లి నుంచి నంద్యాల సార్. రైస్ నూకలు లిక్కర్పేట కదా సార్. రైస్ మిల్ ఉంది సార్, చోటపల్లి రైస్ మిల్. మునుగోడు రోడ్ రైస్ మిల్ సార్. శంషాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలిచివేస్తోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది. దీంతో కారు నుజ్జునుజ్జైపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడి మృతదేహాలను కూడా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే అతన్ని హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఇక పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు నెంబర్ TS23F2298 ప్రమాదానికి గురైంది. కారు ఆనవాళ్లు కూడా తెలియనంత ఘోరంగా ఈ ప్రమాదం జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. అతి వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్గా వెళ్లడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. మనం సాక్షి స్క్రీన్ మీద చూడొచ్చు. వారు ప్రయాణించడానికి ముందు ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు సెల్ఫీ దిగిన ఆ ఫోటోను కూడా మనం చూస్తూ ఉన్నాం. శంషాబాద్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్నటువంటి లారీని కారు ఓవర్ స్పీడ్గా వెళ్లి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎంత భయంకరమైన రోడ్డు ప్రమాదంగా దీన్ని చూడొచ్చు మనం. ఎందుకంటే స్పాట్లోనే 6గురు చనిపోయారు. ఓవర్ స్పీడ్ తోటి కారు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టడం వల్లనే ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ చూడొచ్చు మనం చనిపోయినటువంటి 6గురు మృతదేహాలని కూడా హాస్పిటల్కు తరలిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఆల్రెడీ ఒకళ్ళు పరిస్థితి విషమంగా ఉంది, వారిని హాస్పిటల్కి తరలించారు అని తెలుస్తోంది. ఏంటి అక్కడ డీటెయిల్స్? మహేశ్వరి ఔటర్ రింగ్ రోడ్డు మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఉన్నట్టుగా వెహికల్ ఆగి ఉన్నట్టుగా లారీని ఢీకొట్టడం తోటి ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆ TS23F2298 వాహనం అది అదుపు తప్పి అంటే అతి వేగంగా వచ్చేసి ఢీకొట్టడం తోటి ఇందులో ఉన్నట్టుగా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళని హాస్పిటల్కు తరలించారు. ఇందులో
కొంతమంది చనిపోయారు, మృతులు కూడా చనిపోయారు. అందులో శ్రీనివాస్ కావచ్చు, శ్వేత కావచ్చు, శివకుమార్ కావచ్చు, లాస్య కావచ్చు, కృష్ణచంద్ర కావచ్చు, మాధవ్ కావచ్చు, రిషిత కావచ్చు, వీళ్ళు చనిపోయారు. అయితే లాస్యకి ఇందులో సీరియస్ గా ఉంది. మిగతా వాళ్ళు చనిపోయినట్టు కూడా నిర్ధారించారు. అయితే పోలీసులు పోస్ట్ మార్టం కోసము వాళ్ళని తరలించారు, మృతదేహాలని తరలించారు పోలీసులు. ఈ వెహికల్ ని కూడా ఈ ప్రమాదానికి జరిగినటువంటి వాహనాన్ని కూడా తరలిస్తున్నారు. అయితే ఈ లారీ కూడా ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చి ఈ విధంగా ఆగింది, ఆగడానికి గల కారణాలన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా సంఘటన జరిగిన వెంటనే వచ్చేశారు. అయితే అప్పటికే ప్రమాదం చాలా సీరియస్ జరిగింది. సరే, ఇక్కడ వీళ్ళు ఎక్కడ మృతులు, వాళ్ళు ఎక్కడే? ఈ మృతులు అందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన వాళ్ళు. ఈ శివకుమార్ ఇక్కడ మన సనత్ నగర్ లో ఉండి వ్యాపారం చేస్తుంటాడు. వీళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ యాదగిరిగుట్ట దర్శనానికి పోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు యాదగిరిగుట్ట. ఒక గంట కంటే ముందు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళ మొత్తం అందరూ చనిపోయినట్టు 6 చనిపోయారండి. ఒకళ్ళ పరిస్థితి సీరియస్ గా ఉన్నది. అతన్ని వాళ్ళను లేడీస్ ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. లాస్ట్ గాయాలైనాయి, తీవ్ర గాయాలైనది. ఆమె మాట్లాడట్లేదు ప్రస్తుతం, ఆమె కండిషన్. ఆగి ఉన్న లారీ డీటెయిల్స్ ఏంటి సార్? ఎందుకు ఆగాల్సి వస్తుంది? అతను ఏదో తాడిపత్రి ఊడిపోయింది, దాన్ని తాడు టైట్ చేసుకోవడం కోసం బండి సైడ్కి తీసుకొని టైట్ చేస్తున్న క్రమంలో ఆయన పైన ఉండగానే ఈ బండి వచ్చి కొట్టినట్టుగా చెప్తున్నాడు అతను. ఇందులో ఎవరిని తప్పుపట్టాలంటే ఈ ప్రమాదం ఇక ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి అయితే ఇద్దరిది తప్పే కనిపిస్తున్నది. ఎందుకంటే అతను ఓఆర్ఆర్ మీద ఆపడానికి కూడా యాక్చువల్గా ఎలో లేదు. అతను ఓఆర్ఆర్ మీద ఆపడం జరిగింది, అది అతని మిస్టేకే. కానీ కంప్లీట్ గా లెఫ్ట్ ఉన్నాడు, 4 లైన్స్ వదిలిపెట్టి ఇతను కూడా కంప్లీట్ లెఫ్ట్ కావడం, ఇతను కూడా మిస్టేక్ కనిపిస్తున్నది. చూడాలి, వెరిఫై చేసి మెకానికల్ ఎంవీఐ ఇన్స్పెక్షన్ తర్వాత దీన్ని తీసుకోవాలి. రోడ్డు మీద ఇదే వేగంతో, అతి వేగంతో వచ్చేసి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాంటి వాహనదారులకు మీరు ఇచ్చే లాస్ట్ 3 months నుంచి కూడా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, డీజీ గారు కావచ్చు, ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ లో కూడా అరైవల్ అయిన ప్రోగ్రామ్ తోటి యాక్సిడెంట్స్ మీద ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల్ని మళ్లీ పోలీస్ శాఖ తరఫున మేము అందరం కోరుకునేది ఒకటే, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. అలసిపోతే ఎక్కడైనా నియర్ బై ప్లేస్ లో పార్కింగ్ చేసుకుని రెస్ట్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. వీళ్ళు గుడికి పోయి వస్తున్నారు కాబట్టి ఎర్లీగా వస్తున్నారు కాబట్టి అలసిపోయినట్టు కూడా కొంత కనిపిస్తున్నది. అంటే వీళ్ళదే తప్ప అనుకో, మనం ఇప్పుడే ఇంకేమి చెప్పలేము. ఎంవీఐ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఎవరిది తప్పనేది వెరిఫై చేయాలి. బలంగా ఢీ కొట్టడం వల్ల వెనక ఉన్నాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. బలంగా అయితే ఢీ కొట్టడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది వెహికల్ డ్యామేజ్ ని బట్టి. ప్లస్ బండిలో కూడా ఓవర్లోడ్ ఉన్నది. యాక్చువల్గా ఇందులో 7 members ఉన్నారు, ఇది కూడా ఓవర్లోడ్ కూడా ఉన్నది. లారీ సంబంధించిన అది కర్నూలుకు చెందిన లారీ, అది టువర్డ్స్ కర్నూలే వెళ్తున్నది. ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ లో అతను దిగుతుండే. అంటే ఆ విధంగా చూడొచ్చు, కర్నూలుకు సంబంధించిన లారీ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఆపడం తోటి వీళ్ళు యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తున్నట్టుగా సమయంలో, దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నట్టుగా సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఇక్కడికిక్కడే 6 చనిపోయారు. చాలా ప్రమాదకరం, చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రావాలి. ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి, అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు సూచించినప్పటికీ కూడా ఇదే విధంగా అతి వేగంతో రావటం, ఎక్కడ పడితే అక్కడ లారీలు కావచ్చు, వాహనాలు కావచ్చు ఆపడం, ఇట్లాంటి సంఘటనలతోటి ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికీ కూడా మృతులు వీళ్ళంతా కూడా సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే శ్రీనివాస్ కావచ్చు, శ్వేత కావచ్చు, శివకుమార్ కావచ్చు, లాస్య కృష్ణచంద్ర కావచ్చు, మాధవ్ కావచ్చు, రిషిత కావచ్చు. అయితే ఇందులో కూడా ఉండాల్సిన అంటే ఈ ప్రయాణం చేసే వాహనంలో ఉండాల్సిన మంది కంటే కూడా ఎక్కువగా ఉండటంతో అంటే ఓవర్లోడ్ తోటి వెళ్తున్నారు. ఈ విధంగా ఓవర్లోడ్ తో వెళ్ళకూడదు, దాంతో కూడా అదుపులు తప్పేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగేటానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో లారీలు కావచ్చు, హెవీ వెహికల్స్, భారీ వాహనాలను ఇట్లా ఆపితే వచ్చేట వాహనాలు కూడా వేగంగా వస్తాయి. ఔటర్ రింగ్ రోడ్డు మీద 100 స్పీడ్ తోటి వస్తుంటాయి, 80 స్పీడ్ తోటి వస్తుంటాయి. ఆ విధంగా మధ్యలో ఆపితే కూడా ఈ విధంగా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తరచుగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మీద ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాల్సిన, అంటే ప్రతి ఒక్కరు కూడా కార్లు కావచ్చు, భారీ వాహనాలు, లారీలు ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రమాదాలు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మహేశ్వరి, మొత్తానికి మాత్రం చాలా ఘోర రోడ్డు ప్రమాదం, ఇందులో 6 చనిపోయారు. మహేశ్వరి, అయితే ఆల్రెడీ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అనేసి అన్నారు, మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉన్నది రవిచంద్ర?
అయితే అందరినీ కూడా చనిపోయినట్టుగా మృతదేహాలని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ పంపించారు. అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తీవ్ర గాయాల పాలైనట్టుగా లాస్యని కూడా హాస్పిటల్కి తరలించారు. ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు, సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ఈ విధంగా ప్రమాదం మాత్రం ఘోరమైన రోడ్డు ప్రమాదం ఔటర్ రింగ్ రోడ్డు మీద చోటు చేసుకుంది. 6 చనిపోయారు. ఇందులో చాలా ఘోర రోడ్డు ప్రమాదం. అయితే దైవ దర్శనానికి వెళ్తున్నారు, అప్పటికే అలసిపోయి ఉంటారు. దర్శనానికి వెళ్ళినట్టుగా వాళ్ళు అలసిపోయి ఉంటారు. అలసిపోవడంతో ఆ విధంగా నిద్రమత్తులో ఉన్నారా, ఇంకా ఏ కోణంలో అనేది ఇంకా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. ఆ లారీకి సంబంధించి కర్నూలుకు సంబంధించిన లారీ, ఆ లారీ ఇక్కడ పెట్టేసి అందులో కొంత ఆ తాడుని బిగించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అతను అప్పటికే ఆ వెహికల్ మీద ఉన్నటువంటి సమయంలోనే అంటే లారీ మీద ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళు అతి వేగంగా వచ్చేసి సైడ్ నుంచి ఢీకొట్టారు. అయితే అసలు వీళ్ళు సైడ్కి ఎందుకు రావాల్సి వచ్చిందని కూడా చూడాల్సి ఉంటుంది. అట్నుంచి అంత వేగంగా వచ్చినట్టుగా వాహనం ఇటు సైడ్కు ఈ రూట్లో ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నిద్రమత్తులో ఉండి ఆయన వేగంగా వచ్చిందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇందులో ఎవరిది తప్పు ఏందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.